నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు మన చూడండి చేయండి కార్యక్రమంలో ఉన్నారు మౌనిక గారు నల్గొండ నుండి. మరి ఆవిడ రోజు మనకి ఎటువంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ని చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే మౌనిక గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈ రోజు మన చూడండి చేయండిలో మన సకులకి ఎటువంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ని చూపించబోతున్నారు? నేను ఈ రోజు క్రాఫ్ట్ తో స్వాన్ చేయబోతున్నానండి. ఓకే, స్వాన్ చేయబోతున్నారా? స్వాన్, వావ్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. స్వాన్ అసలు చూడటానికి మామూలుగానే స్వాన్స్ ఇవన్నీ చాలా అందంగా ఉంటాయి. ఇక క్రాఫ్ట్ లో చేస్తే ఇంకా అందంగా ఉంటాయి. మరి దానికి కావాల్సిన వస్తువులు ఏంటి చెప్తారా? చెప్తానండి. ఈ స్వాన్ చేయడానికి మనకి కొన్ని పేపర్స్ అవసరం అవుతాయి. A4 సైజ్ పేపర్స్ ఆర్ ఎల్స్ మనం న్యూస్ పేపర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ పేపర్స్ ఉంటే సరిపోతుంది. యా, ఆహాహా, పిల్లలు ఎన్నిసార్లు పేపర్లు పడేస్తూ ఉంటారు. ఖాళీ తెల్ల కాగితాలు కూడా బోల్డ్ పడేస్తూ ఉంటారు. అవన్నీ తీసుకొని చక్కగా చేసుకోవచ్చు అనమాట స్వాన్. ఓకే అండి, మరి స్వాన్ ఎలా చేయాలి పేపర్ తో చూపిస్తారా? యా, ఫస్ట్ మనం ఒక బండిల్ ఆఫ్ పేపర్స్, అంటే ఒక్కొక్కటి చింపుకుంటూ వెళ్ళాలంటే మనకి కుదరదండి. సో ఒకవేళ సీజర్ తో కట్ చేసినా కూడా మనకు ఆ షేప్స్ అనేవి సరిగ్గా రావు. మనం చింపుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఓకే, జస్ట్ ఒక 10 తీసుకోవాలి. ఒక 10 ఒకేసారి మనం ఇలా ఫోల్డ్ చేసేసి, అంటే ఒక్క దాంట్లో 8 to 16 అవుతాయి. అవును, సైజ్ ని బట్టి. కరెక్ట్. చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫోల్డ్ చేసుకోవాలి వీటిని, ఎందుకంటే అరేంజ్ చేసుకోవాలి కదా మనం స్వాన్. సో ఒక్కొక్కటిగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ ఏంటి అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఒక్క దగ్గర పోయినా కానీ అక్కడ షేప్ అనేది పోతుంది అనమాట. క్రాస్ అవ్వడం కానీ అది పనికి రాకుండా అవ్వడం కానీ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎలా మలచాలి అనేది నేను చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇలా మలుచుకున్న తర్వాత మధ్యలో మనకి మార్క్ అనేది కనబడుతుంది కదా. సో ఈ మార్క్ నుండి, అంటే ఈ బయట సైడ్ నుండి ఇటు ఇక్కడ మనం టిప్ పెట్టేసి, ఫింగర్ టిప్ పెట్టేసుకొని జస్ట్ అది ఏంటంటే ఈక్వల్ గా రావటం కోసం. యా, ఓకే. ఇలా మనం 30-40లో ఎన్ని అవుతాయి, 30 into 4 30 into 16 ఎన్ని అవుతాయో అన్ని. ఇష్టం ఎక్కువ అవ్వచ్చు, కొన్నిసార్లు తక్కువ పడుతుంటాయి. సో మరి నెక్స్ట్ ఏం చేయాలండి? ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదండి, మళ్ళీ కొంచెం ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే రెండు ఇట్లా ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. రివర్స్ తిప్పేస్తే ఇలా ఫ్లాట్ గా ఉంటుంది, ఏముండదు ఇక్కడ. సో ఇక్కడ జాగ్రత్తగా మళ్ళీ ఈ నెయిల్ టిప్ అనేది ఇలా యూజ్ పెట్టేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఓకే, ఈ కార్నర్ ని. ఓకే, రెండు కార్నర్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని లోపలికి ఫోల్డ్ చేసేసేయాలి ఇన్సైడ్. ఓకే, కొంచెం కాంప్లికేటెడ్ మనకి అలవాటు అయ్యేంత వరకు, బట్ ఒకసారి తెలిస్తే మనకి ఆ టెక్నిక్ అనేది ఈజీగా ఉంటుంది. ఒకటి రెండు చేసేస్తే అది అలవాటు అయిపోతుంది. ఓకే, ఫోల్డ్ చేసుకోవడం వరకే మనకి చాలా కష్టం అండి. అరేంజ్ చేసుకోవడం 2 minutes 3 minutesలో అయిపోతుంది. ఓకే ఓకే, ఇది కూడా కొంచెం ప్రాక్టీస్ వస్తే ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఇది మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీని షేప్ అనేది ఇలా వస్తుంది, మనకు రిక్వైర్డ్ షేప్ అనేది ఇది. సో ఇవన్నీ చాలా చేయాలి కాబట్టి నేను ఆల్రెడీ ముందే చేసి ఉంచుకున్నానండి. సో అవి తీసుకొచ్చి ఇప్పుడు నేను స్వాన్ అరేంజ్ ఎలా చేస్తారు అనేది చూపిస్తాను మీకు. తప్పకుండా మౌనిక గారు. నేను పేపర్స్ అన్ని మలుచుకున్న తర్వాత ఇవన్నీ అరేంజ్ చేసుకున్నానండి. మనకు ఇన్ని అయితే సరిపోతుంది. సో మధ్యలో కలర్ పేపర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కలర్ అరేంజ్మెంట్ కూడా ఉంటుంది, మన ఇష్టం ఉన్న కలర్ కూడా. సో నేను మాత్రం వైట్ అండ్ బ్లాక్ తీసుకున్నాను. సో మనం ఇప్పుడు చూద్దాం ఈ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది. ఇది ఉండింది కదండి, ఇటు సైడ్ 2 ఉన్నాయి కదా. అవును, ఇటు సైడ్ 2 ఉంది, ఇటు ఉంది. అంటే మనకి ఎలా రావాలి అని అంటే ఇలా అరేంజ్మెంట్ రావాలి. అరేంజ్మెంట్ చేసినప్పుడు ఈ రెండు ఒకే దగ్గరకు వచ్చేస్తాయి అనమాట. అంటే ఇది ఉంది కదండి, పైకి పెట్టుకోవాలన్నమాట. ఇది ఒక ట్రయాంగిల్ షేప్ లో పైకి పెట్టుకోవాలి. ఇది ఈ రెండు ఎడ్జెస్, ఇక్కడ ఎడ్జెస్ తీసుకోకూడదు మనం. ఈ రెండు ఎడ్జెస్ అండ్ ఇది చూసుకోవాలి. ఓకే, సో రెండు తీసుకొని ఈ రెండు కూడా సేమ్ ఎడ్జెస్ ఉన్నవి తీసుకొని, ఈ పైది కూడా సేమ్ ఎడ్జ్. సో ఈ పైకి మాత్రమే ఉండాలన్నమాట. సో ఈ రెండు హోల్స్ కనబడుతున్నాయి కదండి మనకు, 1 2 3 4 ఉన్నాయి. సో మనం సెంటర్ 2 తీసుకొని ఆ 2 మధ్యలో దీన్ని ఇలా లోపలికి చొప్పించేసేయాలి. ఓకే, చొప్పించేసిన తర్వాత ఇలా అయిపోతుంది. ఓకే,
నెక్స్ట్ ఇంకొకటి కూడా అంతే. ఇది అయిన తర్వాత మనం ఫస్ట్ 2 తీసుకొని ఆ 2కి జాయిన్ చేసేసినాం. ఓకే ఓకే, నెక్స్ట్ కూడా సేమ్. మళ్ళీ ఈ రెండిటి మధ్యలో మళ్ళీ ఇది ఇలా అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఇలా వచ్చేస్తుందండి. ఓకే, సో ఇలా పెద్దగా చేసేసుకోవచ్చు. నేను మాత్రం చిన్నది చేస్తున్నాను ఈరోజు. ఓకే, లాస్ట్కి ఇక్కడ పెట్టేసుకోవాలి. ఓకే, జాయిన్ చేయాలి అలా రౌండ్గా. మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో పెట్టుకోవాలి. ఓకే అండి, మరి నెక్స్ట్ ఏం చేయాలి? బేస్ అయిపోయింది కదా ఇప్పుడు. ఇంకా ఎక్కువ రౌండ్ కూడా తీసుకోవచ్చు మనం. ఓకే ఓకే. సో నెక్స్ట్ స్టెప్ మళ్ళీ సేమ్ అలాగే అరేంజ్ చేసుకుంటూ, ఇప్పుడేమో ఇలా అరేంజ్ చేసుకున్నాం కదండి, ఈ డైరెక్షన్లో అరేంజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ డైరెక్షన్లో అరేంజ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఈ ఫోల్డ్ మన సైడ్ రావాలి. ఇది ఓకే, అవుట్లో. సో అలా మొత్తం మళ్ళీ అది మొత్తం చేసుకోవాలి, రౌండ్ అంతా కవర్ చేయాలా? ఓకే. ఇలా బేస్ అనేది మనకి చేస్తూ పోతే ఇలా పైకి వచ్చేస్తుందండి బేస్. అయితే సేమ్ అరేంజ్మెంట్ 4 రోస్ చేసుకోవాలి. ఎందుకంటే కింద బేస్ సరిగ్గా లేకపోతే ఇలా విప్పుకుపోతుంటుంది. సో 4 or 5 సేమ్ ఇదే వరుసలో మనం పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్న తర్వాత అది ఇటు సైడ్ ఆఫ్ తీసేసుకోవాలి. ఆఫ్ తీసేసుకొని ఫ్రంట్ సైడ్ ఒక 10, ఇటు సైడ్ ఒక 10 ఉండేలాగా చూసుకొని ఆ వేలో మళ్ళీ ఇటు నుంచి ఇటు అరేంజ్ చేసుకుంటూ పైకి ఇట్లా వెళ్ళిపోవాలి. సో ఈ స్వాన్ 5 బేస్ అయిపోతుంది కదండి. 5 రోస్ బేస్ అయిన తర్వాత ఆల్టర్నేటివ్గా మనం సెట్ చేసుకోవాలి మళ్ళీ షేప్ కోసం, అటు కొంచెం ఇటు కొంచెం వదిలేసి. సో దానికి చాలా టైం రిక్వైర్ అవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ చేసి ఉన్నదాన్ని మీకు చూపిస్తాను అరేంజ్మెంట్ ఎలా అనేది. ఓకే అండి, చూపించండి. ఫస్ట్ మనం బేస్ చూసుకున్నాం కదండి, లోపల ఈ సైజ్ వచ్చేస్తుంది. అవును, ఈ సైజు 1 2 3 4 5 రోస్ వరకు నేను సేమ్ బేస్ అరేంజ్ చేసుకున్నా. ఎందుకంటే బేస్ గట్టిగా ఉంటేనే మనకి ఇక్కడ లూజ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో ఆ బేస్ అయిన తర్వాత బేస్ నుండి మనం ఇక్కడ సెంటర్ చూసుకున్నాం, ఇక్కడ సెంటర్ అండ్ ఇక్కడ సెంటర్ చూసుకొని ఈ సెంటర్ నుంచి ఇటువైపు, ఈ సెంటర్ నుంచి ఇటువైపు, ఇక్కడి వరకే మనం అవి అరేంజ్ చేసుకున్నాం. ఆల్టర్నేటివ్గా చేసుకోవాలన్నమాట, వరుసగా చేసుకోకూడదు. మౌనిక గారు చాలా అందంగా ఉందండి. పేపర్తో చేసినట్టు అనిపించట్లేదు, అది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కానీ మనం అలవాటు పడితే వాటన్నిటికీ అప్పుడు చాలా ఈజీగా చేసేసి చక్క. సో మాకైతే చాలా నచ్చింది, సక్లకు కూడా చాలా నచ్చింది అనుకుంటున్నాము. ఇంత మంచి స్వాన్ ని పేపర్ కటింగ్ తో చూపించినందుకు మీకు ధన్యవాదాలు. చూశారు కదా సక్లు, ఈ రోజు మౌనిక గారు చూపించిన పేపర్ కటింగ్ తో స్వాన్ ని మీకు బాగా నచ్చింది కదా. ఇలాగే మీరు కూడా మీకు తెలిసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ని మాకు పరిచయం చేయాలి అనుకుంటున్నారా? అయితే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్ 0402355640. చూశారు కదా సకలు, ఇది ఇవాల్టి మన చూడండి చేయండి కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.